వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయము 13వ వచనంలో రాయబడిన ఆఖరి వాక్య భాగాన్ని చదువుకుందాం. ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడకుము, దిగులు పడకుము. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. దావీదు గారు తన కుమారుడైన సొలొమోనును పిలిపించి తనకు ప్రభువారు ప్రత్యక్షపరిచినటువంటి సంగతులను గూర్చి మాట్లాడుతూ నేడు మనం చదివినటువంటి మాటలను తనకు తెలియచేయటను మనం గమనించగలం. ప్రతి వ్యక్తిని దేవుడు వృద్ధి పొందింప చేయాలని, ఆశీర్వదించాలని కోరేటటువంటి దేవుడు. అయితే అట్టి దీవెనకు ప్రతి ఒక్కరు పాత్రులు కావాలంటే నాడు దావీదు గారు ఏ విధముగా దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించినటువంటి ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నారో ఆ విధముగా ఉంటే నిశ్చయముగా నీవు వృద్ధి పొందుదువు అని చెప్పి ఇక్కడ సొలొమోను గారికి దావీదు గారు తెలియచేయటం మనం గమనించగలం. నాడు దావీదు గారు కూడా తన జీవితంలో మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనంలో తన చిత్తానుసారమైన మనసు గల వ్యక్తిగా, అనగా దేవుని మనసుకు ఇష్టమైనటువంటి మనసు కలిగినటువంటి వ్యక్తిగా దావీదు గారు ఉన్న కారణమే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు రాజుగా చేశారు. ఆ కారణం చేతనే ఇక్కడ సొలొమోనుతో కూడా దావీదు గారు చెప్తా ఉన్నారు, దేవుడు తన ప్రజల కొరకు ఇచ్చినటువంటి కట్టడల ప్రకారంగా, ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగా నీవు జరుపుకొనుటకు జాగ్రత్త పడితే నిశ్చయముగా నీవు వృద్ధి పొందుతావు అని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. దేవుని ఆశీర్వాదం పొందేటటువంటి స్థితిలో ప్రతి వ్యక్తి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనకు తెలియచేయటను గమనించగలం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 22వ వచనంలో యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యముచ్చును, నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం గమనించగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ప్రభు అనుగ్రహించే వృద్ధి పొందే స్థితి మనం పొందాలంటే నిశ్చయంగా మానవులమైన మనకు దేవుడు నియమించినటువంటి వాక్య ప్రకారమైనటువంటి ప్రవర్తన మన జీవితానికి ఎంతో ప్రాముఖ్యం. నాడు సొలొమోను ఆ విధముగా ప్రవర్తించిన కారణం దేవుడు ఆయనను ఎంతగానో ఆశీర్వదించి హెచ్చించి వర్ధిల్ల చేసినటువంటి విషయాలను పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. అయితే ఇదే సొలొమోను తన తండ్రి తనకు సెలవిచ్చినటువంటి సంగతులను అశ్రద్ధ చేసి మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం నుండి రాయబడినటువంటి వాక్య భాగాల్లో మోషే ఇశ్రాయేలులకు సెలవిచ్చినటువంటి సంగతుల విషయమై అతను అశ్రద్ధ చేసి ఇతర స్త్రీలతో అతడు సహవాసం చేసి ప్రభువారు అతనికి 2 మార్లు ప్రత్యక్షమై ఆ విషయమై హెచ్చరించినప్పటికీ అతడు తన హృదయము దేవుని యొద్ద నుండి తొలగిపోయినటువంటి స్థితిని మనం గమనించగలం. అంత మాత్రమే కాక ప్రభువారు తనకిచ్చినటువంటి ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా మీద కోపగించినటువంటి వ్యక్తిగా ఉండటం కూడా మనం గమనించగలం. ఈ విషయమై తన భవిష్యత్ కాలం ఎంతో నష్టాన్ని, నాశనాన్ని పొందినటువంటి సంగతులను తదుపరి కాలాల్లో మనం గమనించగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, భూమి మీద మానవులమైనటువంటి మనం నిశ్చయముగా ప్రభు సెలవిచ్చినటువంటి వాక్య ప్రకారమైనటువంటి ప్రవర్తన అది మనకు ఆశీర్వాదాన్ని కలుగు చేస్తుంది. ఇప్పటి వరకు మీరు జీవిస్తున్నటువంటి విధానం అది దేవుని వాక్య ప్రకారంగా ఉందా, లేక మీ మనసును అనుసరించినదిగా ఉందో ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుని దేవుడు నియమించినటువంటి వాక్య ప్రకారమైనటువంటి ప్రవర్తన మనల్ని వృద్ధి పొందింప చేస్తుంది. అంత మాత్రమే కాక మనం చేయదలిచినటువంటి ప్రతి కార్యాల్లో ప్రభువును బట్టి మనం ధైర్యంగా ఉండగలం, బలముగా ఉండగలం. మనను భయపెట్టే పరిస్థితులకు భయపడక, దిగులు పెట్టేటటువంటి పరిస్థితులకు దిగులు పడక, ప్రతి కార్యములో మనం సఫలం అవటానికి ఈ విధమైనటువంటి ప్రవర్తన ఎంతో కారణం అనేటటువంటి సంగతిని తెలియజేయటాన్ని సంతోషిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ మాటలు మా ప్రియుల హృదయాల్లో ఫలింప చేయండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. కృంగిన వారిని లేవనెత్తండి, దుఃఖితులను ఆదరించండి. నేడు దిన దీవెనలు మా ప్రియులకు సమస్త విషయాలు అనుగ్రహించి మేలు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక. ఆమేన్.